హలో అండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఈరోజు వంటకైతే నేను బోటి గ్రేవీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే రసానికి చింతపండు అయితే నానబెట్టేశాను. ఇంకా బోటి అయితే మా వారు తెచ్చి శుభ్రంగా క్లీన్ చేసి అయితే ఇచ్చారు. ఇక్కడ అమ్మ పాయసం పంపించింది నిన్న, అది ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. కొంచెం పాలు పోసి మా వారికి అయితే వేడి చేసి అయితే ఇస్తున్నాను. ఈరోజు మా వారికి లీవ్ అండి, ఇంట్లోనే ఉన్నారు. అందుకనే ఇంకా తీసుకొని వచ్చారండి. నేను అడుగున్నాను ముందు ఒకసారి, బోటి తిని చాలా రోజులు అవుతుంది అని. ఇంకా సరే అని తీసుకొని అయితే వచ్చారు. ఇక్కడైతే నేను పాయసం వేడి చేసి అయితే మా వారికి అయితే ఇస్తున్నాను. ఇంకా కప్పులోకి అయితే వేసి ఇచ్చానండి. పాయసం అయితే మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. నేను అమ్మకి ఏదో తీసుకొని అయితే వెళ్ళున్నాను, ఏదో అడిగిందండి నిన్న. అది తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వద్దామని వెళ్ళాను. ఆడికి వెళ్ళేసరికి మా అమ్మ వెళ్ళడం పాయసం అయితే చేసి పెట్టింది. నాకు దగ్గుమా, నేను తినను అని అంటే ఇంకా కప్పులోకి అయితే క్యారీలోకి అయితే ఇచ్చింది. ఇంకా మా వారైతే ఆడే తిన్నారు. ఇంకా పిల్లలకు కూడా దగ్గుగా ఉంది, అందుకని పిల్లలకి ఇవ్వలేదు. ఇంకా మా వారికి ఏం లేదని ఆయనకైతే వేడి చేసి మరుసటి రోజు అయితే ఇచ్చేసాను. ఇక్కడ చింతపండు అయితే ఉడకబెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా మా వారికి అయితే ఇచ్చేసానండి. ఆయన అయితే తింటున్నారు. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేయాలండి. ఇంక ఇక్కడ టీవీలో సినిమా అయితే పెట్టుకున్నారు మా వారైతే. ఇంకా ఆయన చూస్తా తింటున్నారు. నేను ఇంకా వంట స్టార్ట్ చేసేసానండి. నేనైతే గ్రేవీ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ బియ్యం కడిగి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నాకు మా వారికే అండి, మధ్యాహ్నంకే చేస్తున్నాను. పిల్లలు బోటీ చేస్తున్నాను కదా, ఇంకా రావడం అయితే తింటారని కొంచెం ఎక్కువే బియ్యం అయితే నానబెడుతున్నాను. ఈవినింగ్ తింటారనేసని. నాన్ వెజ్ చేస్తే మటుకు ఆకిలి వస్తుందండి. మామూలుగా అయితే ఇంటికి వచ్చినప్పుడు పాలు తాగమన్నా తాగరు. నేనే అడుక్కొని ఇస్తాను. క్లాసులకు వెళ్తుందండి, మళ్ళీ రాగానే లస్తా అయితే. అందుకని ఏదన్నా తినేసిపోంటే తిందండి. ఇలా నాన్ వెజ్ చేస్తే మటుకు బాగా తింటారండి, ఇష్టంగా తింటారు. నేను అడగకపోయినా కూడా తింటారు. ఇంకా బియ్యం కడిగేసి ఎసురైతే పోసి కుక్కర్ అయితే మూత పెట్టి రెడీగా పెట్టేశాను. కొంచెము వంట చేసే కొందికి బియ్యం నానతాయని ఇలాగైతే ముందుగానే కడిగి పెట్టేశాను. ఇంక ఇక్కడ నేను గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి 2 ఆనియన్స్, 2 టమోటాలు, తెల్లగడ్డలు, ఒక పెద్ద తెల్లగడ్డనండి ఒలిచిలాగా పెట్టుకున్నాను. ఒక 2 ఇంచుల అల్లం ఉంటుంది. కొంచెము ఘాటు అవసరం అండి. తెల్లగడ్డలు, అల్లం అయితే కొంచెం ఎక్కువే వేసుకున్నాను, నీసు వాసన రాకుండా ఉంటుంది. బోటి కదా, కొంచెము స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. కానీ శుభ్రంగా అయితే క్లీన్ చేశారు. కానీ ఆ స్మెల్ అయితే కొంచెం ఉంటుందండి. మసాలా బాగా ఘాటుగా వేసుకోవాలి. అల్లం, తెల్లగడ్డ అయితే ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇంక ఇదంతా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంక ఇది మిక్సీకి అయితే వేసుకున్నాను. ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకునేవాలి. ఇప్పుడైతే నేను గ్రేవీ అయితే స్టార్ట్ చేసేస్తానండి. మసాలా అంతా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇంకా కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఇది ఎక్కువ ఉడకాలండి, అందుకనే నేను ఒకేసారి తిరగబాటు చేసి ఒక 7-8 విజిల్లు అయితే పెట్టుకోవాలి. అందుకనే మామూలుగా ఉడకబెట్టాలంటే చాలానే టైం పడుతుందండి, సరిగ్గా ఉడకదు. కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుందని ఇంకా స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టి ఒక 3-4 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. మసాలా వేస్తున్నాను కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేశాను. ఇంక ఇక్కడ నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు అయితే వేశాను. ఇది వేగంగానే మిక్సీకి వేసుకున్న ఈ మసాలాని అయితే వేసుకోవాలి. నేనైతే ఎక్కువ ఘాటు లేకుండా చేస్తున్నానండి. పిల్లలు ఎక్కువ మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్గా అయితే చేస్తున్నాను. ఎక్కువ ఘాటు ఉంటే తినరని ఇలాగైతే చేస్తున్నాను. ఇంక ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి.
ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం నూనె అయితే పైకి తేలిందండి. ఇప్పుడు ఒక అర స్పూను పసుపు, 2 3 స్పూన్ల మిరప్పొడి వేసుకోవాలి. మీ కారంని పట్టి వేసుకోండి. ఇక్కడ నేను 3 స్పూన్లు అయితే వేసాను. ఇది చిన్న స్పూన్ అండి. ధనియాల పొడి కూడా 2 స్పూన్లు అయితే వేసాను. నేను లాస్ట్లో మిరియాలు, ధనియాలు ఫ్రై చేసుకున్న పొడి కూడా యాడ్ చేస్తానండి. అందుకని ధనియాల పొడి అయితే కొంచెమే వేసాను. 1 స్పూను రాళ్ళ ఉప్పు అయితే వేసాను. ఇది మొత్తము బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇది మసాలా అంతా బాగా వేగాక ఆయిల్ పైకి తేలేటప్పుడు ఈ కడిగి పెట్టుకున్న బోటీని అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ కేజీ బోటీ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి మసాలా అయితే బాగా వేగిపోయింది. చూడండి సెపరేట్ అయిపోయింది. ఇంకిప్పుడు బోటీ అయితే వేసేస్తున్నాను. వేసి ఇది మూత పెట్టుకుంటూ కొద్దిసేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తము ఉప్పు కారం అంతా ముక్కలకంతా పట్టేటట్లు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించాక మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి అలా 2-3 సార్లు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో వాటర్ పోయకుండానే వాటర్ వస్తుందండి మనం ఫ్రై చేసే కొద్దికి. ఇప్పుడు మొత్తం కలిపేసి మూత పెట్టేశాను. చూడండి వాటర్ కొంచెం కొంచెంగా బయట వస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ కలిపి మూత పెట్టేశాను. మూత తీసి చూస్తే వాటర్ అంతా పైకి వచ్చేసిందండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేవాలి. మళ్ళీ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే బాగా ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. కుక్కర్ విజిల్ పెట్టక ముందుగానే ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్న ఆ పొడిని అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ నా దగ్గర ఈ పొడి ఎప్పుడు స్టాక్ ఉంటుంది కాబట్టి నేనైతే చూపిలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఈ పొడిని అయితే వేస్తున్నాను. ఇది ధనియాలు, మిరియాలు ఫ్రై చేసుకున్న పౌడర్ అండి. ఇదైతే వేసి మొత్తం ఒకసారి కలిపేసానండి. ఇది ఇంట్లోనే నేను ఫ్రై చేసుకొని ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటానండి. చికెన్లోకి కానీ ఇలాగ నాన్ వెజ్, మటను ఇలాంటి వాటికైతే బాగుంటుందండి ఈ పొడి వేస్తే. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 7 విజిల్లు అయితే రానిచ్చుకున్నాను. ఇదైతే పెట్టేశానండి. విజిల్ అయితే వస్తూ ఉంది. ఇక్కడ మా వారైతే అమ్మ వాళ్ళు బట్టలు తీయించారండి. ఇంకా కుట్టుకొని రావడానికి అయితే వెళ్తున్నారు టైలర్ దగ్గర ఇవ్వడానికి. ఇంకా ఆయన వచ్చేసరికి నేను వంట చేయాలని చేస్తున్నాను. ఇక్కడ రైస్ కూడా ముట్టించేసానండి. కుక్కర్ అయితే ఆన్ చేసేసాను. ఇంకా మటన్ బోటీ అయితే అయిపోయిందండి. ఇంకా అది తీసి పక్కన పెట్టేసి రసం అయితే పెడుతున్నాను. రసము బాగుంటుందండి నాన్ వెజ్ ఐటెంలోకి. ఇక్కడ గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఒక 3 మిరపకాయలు, ఎండు మిరపకాయలు తుంచుకున్నాను. ఆవాలు 1 స్పూను, ఈ 2
రెడీ చేసుకొని అందులో వేసుకోవాలండి. ఇలాగా తుంచి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. రైస్ కూడా విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేసేసాను. ఇంక ఇక్కడ ఇది బాగా ఫ్రై చేసుకున్నాక రసం పొడి ఎప్పుడు నా దగ్గర అది కూడా స్టాక్ ఉంటుందండి. ఇంకా అది కూడా ఒక 2 స్పూన్ల రసం పొడి, అందులో ఒక అర స్పూను పసుపు పొడి, ఇంగువ కొంచెం వేసి తెల్లగడ్డపాయలు ఒక 5 దంచి ఇలాగా పొడి పైన పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. మిరపకాయలు ఆవాలు వేగంగానే ఇంకా అందులోకి ఈ పొడి వేసి ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర కరివేపాకు వేసి వేయించుకున్నాక కలిపి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూడా వేసి రాళ్ళుప్పు కూడా మనకు రుచికి సరిపడా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఇది ఒక ఉడుకు వచ్చే వరకు స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలండి. ఇది తెల్లినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఉప్పు అంతా బాగా కరగాలనేసని మొత్తం ఒకసారి కలిపి ఉప్పు ఉందా లేదా చూసుకున్నాను. ఇంక ఇక్కడైతే బోటీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే మూత తీసి చూశానండి, బాగా ఉడికిందండి. ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగా వచ్చిందండి ఈ కూర అయితే. గ్రేవీ కూడా కరెక్ట్గా మాకు సరిపోతుందండి. ఇది ఎక్కువ నీళ్ళుగా కాదు, ఎక్కువ థిక్గా కాకుండా మీడియంగా అయితే చేసుకున్నాను నేనైతే. మా పిల్లలకు కూడా బాగా నచ్చిందండి, ఇది బాగుందని చెప్పారు. ఇంకా చూడండి ఎంత బాగుందో ఇదైతే. ఇది మొత్తం ఒకసారి కలిపి చూశాను, బాగొచ్చింది. ఇంకా ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇంకా రసం కూడా అయిపోయింది. ఇంకా మా వారికి అయితే నేను వేయించేసానండి. మా వారు కూడా టైలర్ దగ్గర నుంచి అయితే వచ్చేసారు. ఇంకా ఈవినింగ్ అయితే నానొచ్చాడండి. ఇంకా నేనైతే టీ పెడుతున్నాను. ఇంకా సామాన్లు ఉంటే మధ్యాహ్నంది ఇంకా అవన్నీ తోముతున్నాను. ఇంకా కూడా ఉన్నాయండి షింకులో, ఇంకా అవన్నీ తోమేసి నేనైతే మొత్తం సర్ది పెట్టేశాను. ఇంకా నాన్నకైతే టీ అయితే తొలిచ్చి ఇచ్చేసాను. ఇంకా మా వారికైతే ఈరోజు ఫుల్ వర్క్ ఉందండి. మా లస్తాకి కూడా బుక్కులు ఇచ్చారండి, తీసుకొని వచ్చాము. ఇంకా వీటిని కూడా అట్టలు వేయాలి. ఇంకా టీ పెట్టి ఇచ్చేసాను. మా వారికి మా నాన్నకైతే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే టీ తాగుతున్నారు. నేను టీ తాగేసి ఇంకా లస్తావైతే బుక్కులన్నీ ఇచ్చాను, మా వారి ముందరైతే పెట్టాను. ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్వి బుక్కులు అయితే ఒక గోతాంలోకి అయితే వేసి పెట్టాను. నోట్స్లు అండి ఇవంతా. లాస్ట్ ఇయర్ 2 పిల్లలు వాడిన నోట్బుక్లు అండి. ఇంకా అవి ఎక్కడన్నా వేసేసి వచ్చేయి అని చెప్పాను. నేనైతే పూజ చేస్తుంటే మా వారైతే దేవుడి పాటలు అయితే పెట్టారండి. మా వారు ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఇలాగ టీవీలో అయితే దేవుడి పాటలు అయితే పెట్టేస్తాడండి. వింటూ ఏ పనైనా చేసుకుంటూ ఉంటాడండి. ఇక్కడైతే నాన్న దగ్గర అయితే ఐరన్కి అయితే గుడ్డలు అయితే ఇచ్చి పంపిస్తున్నాను. నాన్న వాళ్ళు ఉండే దగ్గర అయితే ఐరన్ బాగా చేస్తారండి. అందుకే ఎలాగో వచ్చాడు కదా అని ఇంకా పిల్లలవి ఇద్దరివి బ్యాగ్ కేసు అయితే ఇచ్చి పంపిస్తున్నాను. ఇంకా మా వారైతే బుక్కులకంతా అట్ట వేస్తున్నారండి. డింపుల్కైతే ఆల్రెడీ వేయించేశాడు. లస్తాకి బుక్కులు కొనుక్కొని వచ్చామండి కొత్తవి. ఇంకా వీటికి మా వారైతే వేయిస్తున్నారు. బుక్కులకైతే అట్టలైతే బాగా వేయిస్తాడండి మా వారైతే, నీట్గా వేయిస్తారు. నాకు కూడా సరిగ్గా రాదండి ఇవి వేయడం అయితే. ఇంక ఈరోజు లీవ్ కాబట్టి ఇంకా బుక్కులకంతా అట్టలు వేయిస్తున్నాడు. ఆల్రెడీ డింపులకైతే అన్నిటికీ వేయించేసాడండి. ఇంకా పాపకి ఇప్పుడు తెచ్చాం కాబట్టి ఆల్రెడీ వారం అయిపోయింది. ఈయనకి తీరిక లేక ఇన్ని రోజులైతే వేయలేదు. ఇంక ఇప్పుడు పాప నాన్న నీకు లీవ్ కదా ఈరోజు వేయించేయి అని చెప్పింది. ఇంకా సరే అని ఈయన కూడా సరేలే ఇంకెప్పుడైనా వేయాలి కదా అన్నట్టు ఇంక ఈరోజు ఇంట్లోనే ఉన్నాం కదా వేయించేద్దామని ఇంకా వేస్తున్నారండి. మా వారైతే ఇంట్లో ఉంటే వారానికి ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ అయితే చేసి పెట్టేస్తారండి. పిల్లలకి ఏమన్నా కావాలన్నా లేకపోతే నాకు ఇంట్లోకి ఏమన్నా కావాలన్నా లీవ్ ఉండే రోజైతే అన్నీ
హెల్ప్ అయితే బాగా చేస్తారండి. నేను బయట అంతగా వెళ్ళనండి తీసుకురావడానికైతే. మా వారు ఉండేటప్పుడే నాకైతే అన్నీ తెచ్చిచ్చేస్తారండి. నేను ఉండేటప్పుడే నాకు ఇది కావాలి అది కావాలి అనేసి నేను చెప్పైతే ఇవన్నీ తెప్పించి పెట్టుకునేస్తాను. చూడండి అంత బాగా నీట్గా బైండింగ్ చేసినట్లయితే వేసేస్తారు. ఇంకా 1 ఇయర్ వరకు వాళ్ళకి బుక్కులు అయితే పోకుండా నీట్గా ఉంటాయండి. ప్రతి సంవత్సరం మా వారైతే పిల్లలకైతే బుక్కులు ఇస్తే ఇలాగ నీట్గా అయితే బుక్కులకి అట్లే ఇస్తారండి. మా అలస్త అయితే శుభ్రంగా పెట్టుకుంటుంది, కానీ మా డింపుల్ అయితే వేయించినా ఒకటే వేసికపోయినా ఒకటే అండి. శుభ్రంగానే పెట్టుకోడండి. ఎంతగా చెప్పినా కూడా తొందర ఎక్కువ అండి, సరిగ్గానే పెట్టుకోడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా ఇలాగ వేయిస్తేనే అలాగుంటాయని, ఇంకా వేసకపోతే ఇంకా మరీ ఘోరంగా చేస్తాడని ఈయనైతే వేయిస్తాడు. డింపుల్కైతే వాడు సరిగ్గానే పెట్టుకోడండి. ఎన్ని చెప్పినా కూడా ఇంకా చిన్నతనం అయితే పోలేదు, అల్లరి పోలేదు. మా లస్సీ పాప అయితే శుభ్రంగా పెట్టుకుంటుందండి. నీట్గా అన్నీ శుభ్రంగా షెల్ఫుల్లో అయితే సర్దుకుంటుంది. బ్యాగుల్లో కూడా శుభ్రంగా పెట్టుకుంటుందండి. బుక్కులు కట్టలు పోకుండా నీట్గా ఉంటుంది స్కూల్ అయిపోయే వరకు. ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి. ఇంకా అన్ని బుక్కులకైతే వేసేసారండి నీట్గా. చూడండి టెక్స్ట్ బుక్కులకంతా నీట్గా ఇచ్చేసారు. నోట్ బుక్కులు అడిగితే ఇప్పుడైతే వద్దులేనా, నాకు టెక్స్ట్ బుక్కుల వరకు వేసివు చాలు అని చెప్పింది. మలసి సివిల్ తీసుకునిందండి పాలిటెక్నిక్లో. ఇంకా టెక్స్ట్ బుక్కులు అండి ఇవంతా. ఇదే అండి ఈరోజు వ్లాగ్. మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.